మొగలిఘాటు యమపురికి రహదారి నెత్తురోడుతున్న మొగలిఘాటు 1, 2, 3 పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అసలు మొగలిఘాటు అనగానే యమపురికి సింహద్వారంగా మారింది. నెల రోజుల కాల వ్యవధిలోనే పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడ్డారు. అసలు మొగలిఘాట్లో రోడ్డు ప్రమాదాలు ఎందుకు, ఎలా జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. మొగలిఘాట్లో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు శూన్యం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలో మొగలిఘాట్ అంటే యమపురికి సింహద్వారం. గతంలో మొగలిఘాట్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో అప్పటి ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి చదును చేసి రోడ్డును వెడల్పు చేశారు. అప్పటి నుండి రోడ్డు ప్రమాదాల నివారణ తక్కువగా ఉండేవి. గత సంవత్సరంలో మొగలిఘాట్ సమీపాన పలమనేరుకు కూసింత దూరంలో ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ఏనుగుల కుటుంబం ఒకటి మృత్యువాత పడటం జరిగింది. అప్పటి నుండి సంవత్సర కాలం పాటు ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదు. వాటి శాపమా లేక డ్రైవర్ల నిర్లక్ష్యమా తెలియదు కానీ నెల రోజుల కాల వ్యవధిలోనే మొగలిఘాట్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. మొదటిగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 లారీలు 2 కార్లు ఢీకొట్టిన ఘటనలో 8 మంది మృత్యువాత పడడం జరిగింది. సంఘటన జరిగిన 10 రోజుల కాల వ్యవధిలోనే 2 లారీలు ఢీకొన్న ఘటనలో లారీ క్లీనర్ సజీవ దహనమయ్యాడు. ప్రస్తుతం కారు, లారీ ఢీకొన్న సంఘటనలో దారిన వెళ్తున్న మహిళ మృత్యువాత పడిన సంఘటన అందరినీ కలిచివేసింది. జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.